వైసీపీకి మరొక గట్టి దెబ్బ తగలబోతుందా? వాస్తవానికి వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 24 మధ్యలో ఆడుదామా ఆంధ్ర అనే కార్యక్రమాన్ని చాలా అట్టహాసంగా నిర్వహించామని చెప్పారు. కాకపోతే అందులో భారీగా అవినీతి జరిగింది అనేది ప్రస్తుత కూటమి ప్రభుత్వం మొదటి నుంచి చేస్తున్న ఆరోపణ. అయితే ఈ నేపథ్యంలోనే దీని మీద విచారణ అయితే పూర్తయింది. విజిలెన్స్ ఒక నివేదికను కూడా సిద్ధం చేసింది. అప్పట్లో ఈ శాఖకు మంత్రిగా రోజా ఉన్నారు. అలాగే శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, వీళ్ళిద్దరి మీద కీలక ఆరోపణలు అయితే ఉన్నాయి. ఇప్పుడు దీని మీద విచారణ అయితే పూర్తి చేశారు. అప్పట్లో దాదాపుగా 100 కోట్ల రూపాయల వరకు అవినీతి జరిగింది అనేది ప్రధానంగా చేసిన ఆరోపణ. ఈ నేపథ్యంలోనే ఆడుదాం ఆంధ్ర ఆట ముగిసింది, ఇక అవినీతే తేలాల్సి ఉంది అనేది వీళ్ళు చెప్పుకొస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు నిజంగా వాళ్ళు చెప్పినట్టు 100 కోట్ల రూపాయల అవినీతి జరిగిందా లేదా అనేది, అంటే ఈ నివేదికలో విజిలెన్స్ ఇచ్చిన నివేదికలో ఏముంది అనేది ఇంకా బయటకైతే రాలేదు. కానీ విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి అందజేసిన నివేదిక ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. గత ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాల కోసం ఖర్చు చేసిన 119 కోట్లలో భారీగా అక్రమాలు జరిగాయి అనేది ప్రధాన అభియోగం. ప్రత్యేకించి 37.50 కోట్లతో క్రీడా పరికరాల కొనుగోళ్లలో కమిషన్ల వ్యవహారం నడిచినట్లు ఫిర్యాదు వచ్చినాయి. ఢిల్లీ, అలాగే ఉత్తరప్రదేశ్, బెంగళూరు తదితర ప్రాంతాలకు చెందిన 6 సంస్థల నుంచి క్రీడా పరికరాలు కొనుగోలు చేశారు. క్రీడలతో సంబంధం లేని రోడ్లు, భవనాల శాఖ ద్వారా అప్పట్లో టెండర్లు పిలిచి సరఫరా సంస్థలను ఎంపిక చేశారు. ఆడడం మొదలుపెట్టిన వెంటనే క్రికెట్ బ్యాట్లు విరిగిపోవడంతో అప్పట్లో వీటి నాణ్యతపై అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అత్యధిక జిల్లాల్లో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకునే క్రీడాకారులు లేక పోటీలు తూతుమంత్రంగా నిర్వహించారు. దారిని పోయే వారందరినీ తీసుకొచ్చి పోటీల్లో పెట్టిన సందర్భాలు కూడా లేకపోలేదట. పోటీల నిర్వహణకు 14.99 కోట్లు ఖర్చు చేశారు. విజేతలకు నగదు బహుమతులు కేటాయింపులోనూ భారీగా అక్రమాలు జరిగాయి. వైసీపీ కార్యకర్తలకు, జిల్లా క్రీడా అధికారుల కుటుంబ సభ్యులు, అనుచరులకు నగదు బహుమతులు ఇచ్చేశారట. ప్రకాశం జిల్లాలో అక్కడ క్రీడా అధికారి తన కుటుంబ సభ్యుల పేర్లు విజేతల జాబితాలో చేర్చి నగదు కేటాయించారట. ఈ విషయం సమాచార హక్కు చట్టం కింద ఒకళ్ళు బయటకు తీశారు. చాలా జిల్లాల్లో నగదు బహుమతులు కేటాయింపుల్లో కూడా భారీ అక్రమాలు జరిగాయి అనేది. ఓకే, ఇదంతా స్థానిక నాయకులకు తెలిసి జరిగిందా, వాళ్ళే చేశారా, లేదంటే పైనున్న, ఎందుకంటే ఆ శాఖకు మంత్రిగా ఉన్న ఇప్పుడు రోజా ప్రధానంగా టార్గెట్ అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది మొదటి నుంచి. అలాగే బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని కూడా, ఎందుకంటే అప్పుడు వైసీపీలో కాస్తంత యాక్టివ్గా ఉండి అప్పట్లో ఉన్న ప్రతిపక్షాన్ని ఇరుకుని పెట్టేలాగా వ్యాఖ్యలు చేసిన వాళ్ళల్లో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఒకడు. బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని ఏదో రకంగా టార్గెట్ చేయాలంటే అప్పట్లో ఆయన్ని శాప్ చైర్మన్గా నియమించారు కాబట్టి ఇప్పుడు ఆయన కూడా ఇందులో ఉన్నారు అనేది. అలాగే రోజా, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఇద్దరు కూడా ఇరుక్కోబోతున్నారా, విజిలెన్స్ నివేదికలు ఏముంది అనేది చూడాల్సిన అంశం.